ఆదికాండము 13వ అధ్యాయము. చదివిన ఈ భాగంలో అబ్రహాము తన సహోదరుని కుమారుడైన లోతును మనము చూస్తాం. చదివిన ఈ భాగంలో నుంచి ఈ ఇద్దరి జీవితములలో కొన్ని సంగతులు ప్రభు మన అక్కర కొలది ఏమైతే మనం దాచున్నాడో వాటిని ఆయన అనుగ్రహించినట్లు మనం పొందినట్లు ప్రార్థనాపూర్వకంగా మెలకుతో ప్రభు సన్నిధిని మనం ఉందాం. ఆదికాండము 12వ అధ్యాయంలో 9వ వచనంలో అబ్రహాము ఇంకనూ ప్రయాణం చేయుచు దక్షిణ దిక్కునకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశంలో బహు గొప్ప కరువు ఉంది. కాబట్టి అబ్రహాం యొక్క యాత్రా జీవితంలో ఈ కరువు ద్వారా గొప్ప పరీక్ష, శ్రమ, శోధన తన జీవితంలో తాను ఎదుర్కొంటున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది అని. అయితే అక్కడి నుంచి అబ్రహాము తర్వాత భాగాన్ని మనం వస్తే ఐగుప్తును వెళ్ళాడు. ఆ విషయం మనం అంతకుముందు వారం ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఐగుప్తును వెళ్ళిన అబ్రహాము తిరిగి ఐగుప్తులో నుంచి తాను ఎలా సమకూర్చబడ్డాడు అనే విషయం కూడా అంతకుముందు ప్రభుదిన మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఇంతటితోటి అబ్రహాం యొక్క జీవితంలో ఈ పరీక్ష పరిశోధనలు అయిపోలేదు అని. ఇప్పుడు ఆదికాండం 13వ అధ్యాయము 5వ వచనం నుంచి చదివిన ఈ భాగంలో ముందుగా అంతకంటే ముందు అబ్రహాము జీవితంలో తాను కరువు ద్వారా ఎదుర్కొన్న పరీక్ష పరిశోధన కంటేను ఇంకా మించిన ఎక్కువైనటువంటి పరీక్ష పరిశోధన శ్రమను తాను ఎదుర్కొంటూ ఉన్నాడు. ఇప్పుడు 13వ అధ్యాయంలో ఒక మాట ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ లోకములో మనం జీవించినంత కాలము ఈ జీవితకాల శ్రమలు, పరీక్ష పరిశోధనలకు ముగింపు అనేది ఉండదు. మనము లోకంలో ముగించి వెళ్ళిపోయినప్పుడే వాటన్నిటికీ ముగింపు అనేది ఉంది అని. కనుక అది మనం మనసులో ఉంచుకుందాం. నిన్న మొన్న ఒక పరీక్ష పరిశోధన నా జీవితంలో అది పోయింది. అయితే ఈరోజు ఇంకో పరీక్ష పరిశోధన, నిన్న పోయిందిలే అది, ఇది కూడా పోతుంది అని అనుకుంటే మళ్ళీ రేపు. అందుకనే 73వ కీర్తనలో, కీర్తనల గ్రంథంలో కీర్తనాకారుడు ఆసాపు ఈ మాట అంటాడు. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయము, దయచేసి రండి, 14వ వచనం. దినమంతయు నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయమున నాకు, వినండి అన్నమాట, దినమంతయు నాకు బాధ కలుగుతూ ఉన్నదట, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచూ ఉన్నది అని. కనుక మనలో ఏ ఒక్కరమైనా అయిపోయింది అనుకోవడానికి ఏమాత్రం వీలు లేదు. ప్రతి ఉదయమున అనే మాట దయచేసి గమనించండి. కనుక అబ్రహాం యొక్క జీవితం లాంటిదిగా మనం చూస్తాం. ఈరోజు విశ్వాసమును బట్టి అబ్రహాము పిల్లలమైన మన జీవితాలలో కూడాను ఇలాంటి పరిస్థితి ఉన్నది అని మనం మనస్సులో ఉంచుకుందాం. లేకపోతే మన జీవితాల్లో తొందరపడేదానికి, అభ్యంతరపడేదానికి, వెనక తీసేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే జాగ్రత్త పడి ఈ తలంపు మన మనసులో ఉంచుకొని వీటన్నిటిలో కూడా అబ్రహామును కొలి ముందుకు మనం సాగిపోదాం గాక అని. తర్వాత మనం వస్తే ఆదికాండం 13వ అధ్యాయం. ఏమిటి అబ్రహాం యొక్క జీవితంలో పరీక్ష పరిశోధనకు
హేతువు అనేది మనం చూస్తే రండి 5వ వచనం. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతు అనే మాట దయచేసి గమనించండి. కనుక అబ్రాముతో కూడా వెళ్ళినటువంటి లోతు ఈ మాటే. కాబట్టి వాట్ ఈస్ ది ట్రయల్ ఆర్ ది టెస్ట్ ఆఫ్ అబ్రహాం ఇన్ హిస్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ది లాట్ హూ వెంట్ విత్ హిమ్. అబ్రహాం జీవిత పరీక్ష పరిశోధనలకు కారణం హేతువు లోతే, ఇంకేమో కాదు. ఎవరండి చెప్పండి? లోతు అని ఇక్కడ మనం చూస్తాం. ఎందుకని లోతు అని మనం అంటున్నామో ఇక్కడ మనం గమనించాలి. అంత తేటగా మనకు అనిపించదు, కానీ అయితే బహు స్పష్టంగానే ఉంది అని. అంత చులకనగా మనం గ్రహించలేం, గుర్తుపట్టలేం, కానీ అయితే బహు తేటగా వ్రాయబడే ఉంది అని. 5వ వచనం నేను మళ్ళీ ఆ మాట చదువుతాను, అప్పుడు మీరు చెప్పాలి ఏమిటో. 5వ వచనం. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక. చెప్పండి ఏమిటట ఈ లోతు? అయితే ఈ లోతు అని ఎందుకు మనం అంటున్నాము చెప్పాలి మీరు త్వరగా. బిగ్గరగా చెప్పండి, వినపడిలాగునా. ఆరాధన అట్లే చేస్తారు, మాట్లాడమట్లే మాట, బయటికి పోతే కూడా అట్లే ఉంటారా అని చెప్పండి. లోతు ఎందుకని కారణం? ఎవరు చెప్పడం లేదు. ఇక్కడ 5వ వచనంలో మళ్ళీ చదవండి, నేను అక్కడ అంతవరకే చదువుతాను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతు. ఇప్పుడు కూడా రాదు మీకు, నాకు తెలుసా సంగతి. ఏంటి అదే అదే అబ్రాముతో కూడా వెళ్ళాడు, అందుకే చెప్పేది అదే. నేను చదివాను కదా అది. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతు. మరి కూడా వెళితే మంచిదే కదా. సరే, ఇక టైం వేస్ట్ చేయడం మంచిది కాదు. దేవుడు అబ్రాహామును పిలిచినాడు, అబ్రాహాము వెళ్ళాడు. అబ్రాహాము వెళ్ళటానికి లోతు వెళ్ళటానికి మధ్య వ్యత్యాసం ఏంటో చెప్పండి. ఇప్పుడు అక్కడే ఉంది జవాబు. గొర్రెల, ఎప్పుడు మన మనసంతా గొర్రెల మీదనే. చెప్పండి, మళ్ళీ చెబుతున్నాను. అబ్రహాము వెళ్ళాడు, లోతు వెళ్ళాడని రాయబడింది. అయితే ఇద్దరి వెళ్ళడానికి మధ్య వ్యత్యాసం ఏంటి? అబ్రహామును దేవుడు పిలిచాడు, లోతును దేవుడు పిలువ. The call of God that makes the difference between these two men going out. ఈ ఇద్దరు మనుషులు బయటికి వెళ్ళటం అనేది వ్యత్యాసపరిచేది ఏమిటి అంటే దేవుని పిలుపు. అబ్రహాం అయితే దేవుని పిలుపునందుకొని వెళ్ళాడు, కానీ లోతు దేవుని పిలుపుందా? లోతును దేవుడు పిలిచాడా? పిలవలేదు లోతు. కాబట్టి కానీ పిలవకపోయినా లోతు అబ్రహాముతో కూడా లోతును కూడా వెళ్ళాడే, కానీ బట్ దిస్ మ్యాన్ హ్యాత్ నో కాల్ ఫ్రమ్ గాడ్. కనుక ఈ మనిషికి దేవుని పిలుపు ఏమాత్రమును లేదు. తర్వాత ఈ మనిషి తన వ్యక్తిగత జీవితంలో ఆ కనాను స్వాస్థ్యమును గూర్చినటువంటి వాగ్దానం కానీ దర్శనం కానీ తనకు ఏమాత్రమును లేదు అని మనం చూస్తాం ఇక్కడ. అది 5వ వచనంలోనే. అబ్రాహామును పిలిచినప్పుడు నేను నీకు చూపించబో ఉద్దేశం, నువ్వు బయటికి రా. రెండవ, నేను నీకు చూపించబో ఉద్దేశం. అక్కడికి వచ్చినప్పుడు ఈ దేశం నేను నీకు నీ సంతానముని తర్వాత నిత్యమైన స్వాస్థ్యంగా నేను ఇచ్చేది నేను. కనుక అబ్రహామునకు పిలుపు ఉంది, అబ్రహామునకు దర్శనం ఉంది, అబ్రహామునకు స్వాస్థ్యమునకు వచ్చినటువంటి
వాగ్దానం ఉంది. అయితే లోతు జీవితంలో అది లేదు అని. అందుకని లోతును గురించి మాట్లాడుతున్నాను. లోతుకు పిలుపు లేదు. అందుకనే లోతు దేవుని పిలుపును బట్టి నడుచుకున్నటువంటి వాడు కాడు. బట్ హీ వాక్డ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అబ్రహాం. దైవజనుడు దేవుని ప్రత్యక్షత కలిగిన అబ్రహాము జీవితపు ఇన్ఫ్లుయెన్స్, ప్రభావము క్రింద ఉండి అబ్రహాముతో కూడా వెళుతున్నాడే కానీ బట్ దేర్ వాస్ నో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గాడ్ డైరెక్ట్లీ అపాన్ దిస్ మ్యాన్ లాట్. ఈ మనుషుడైన లోతునకు దేవుని పిలుపు ప్రత్యక్షంగా లేదొకటి. అంతేకాదు దేవుని యొక్క ప్రభావము ఆయన మీద ఏమాత్రమునో లేదు అని. అందుమూలంగా ఈ మనిషికి he did not have the personal faith in God. దేవుని యందు తన జీవితంలో వ్యక్తిగతమైన విశ్వాసము చెప్పండి ఉందా? లేదు. అబ్రహాము విశ్వాసమును బట్టి ఎక్కడికి వెళ్ళవలో తెలియకే విశ్వాసమును బట్టి అయితే లోతు వెళ్ళాడు. బట్ నాట్ బై ఫెయిత్, విశ్వాసమును బట్టి కాదు, బట్ బై ది ఫెయిత్ ఆఫ్ అదర్ మ్యాన్. తన సొంత విశ్వాసమును బట్టి కాదు కానీ ఇతర మనుషుల యొక్క విశ్వాసము నీడ తాను వెళ్ళాడు. ఒకటి అబ్రహామునకు లోతుకు పిలుపు లేదు అని చెప్పుకున్నాం. లోతు దేవుని ప్రభావం కింద లేడు, ఒక మనిషి ప్రభావం కింద ఉన్నాడు. హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది గోయింగ్ అవుట్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము బయటికి వెళ్ళటము ద్వారా ప్రభావితుడై అన్నాడంతే, దేవుని ప్రభావం తనకి మీద లేదు. మూడవది తన వ్యక్తిగతమైన విశ్వాసం లేదు, ఇతర మనిషి విశ్వాసం క్రింద తాను వెళుతూ ఉన్నాడంతే. అందును బట్టి ఇంకో మాట చెప్పాలి, లాట్ హ్యాడ్ నో పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. లోతునకు తన పోవటం విషయంలో ఇతరమైన విషయాలలో వ్యక్తిగతమైన బాధ్యత లేని బాధ్యతారాహిత్యుడు, బాధ్యత లేనివాడు. అబ్రహాం పోతున్నాడు కాబట్టి నేను కూడా పోతున్నానంతే. కాబట్టి ఇలాంటి మనిషితో అబ్రహామునకు పెద్ద పరీక్ష అయిపోయింది. ఈ రోజున కూడా మన జీవితాల్లో చూస్తాం. నాడు అబ్రహాము కాలంలోనే కాదు, ఈనాడు మరి ప్రస్తుత కాలంలో కూడాను ఇలాంటి పరిస్థితిని మనం చూస్తాం. ఈ రోజున కుటుంబాల్లో, ఈ రోజున స్థానిక సంఘంలో, ఈ రోజున ఇప్పుడే కాదు అబ్రహాం నుంచి ఈనాటి వరకు ఈ మధ్యస్థ కాలంలో ఏళ్ళ కొలది ఇలాంటి పరిస్థితులు అనేక సందర్భాలు మనం చూస్తాం. ఇక్కడ ఒక మాట చెప్పచ్చు, there was a great movement of a God's call, movement of God's revelation, movement of God's covenant, moments of revival. దేవుని పిలుపు, దేవుని ప్రత్యక్షత, అంతేకాదు దేవుని యొక్క గొప్ప ఉజ్జీవం, దేవుని యొక్క నిబంధనను, ఇట్టి వాటిని గురించి ఒక గొప్ప కదిలింపు ఆ దినాలలో ఉంది అబ్రహాము కాలంలో. అయితే అలాంటి మూమెంట్లో అబ్రహాము బయటికి వెళుతూ ఉంటే లోతు అబ్రహాముతో కూడా అబ్రహాముతో కూడా లోతును వెళ్ళిన. ఏమన్నది అక్కడ 5వ వచనం, అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతు, అబ్రహాముతో కూడా వెళ్ళిన. కాబట్టి ఇలాంటి పరిస్థితి నాడే కాదండి, నాటి నుంచి నేటి వరకు ప్రభు అయిన దేవుడు ఆయా సందర్భాల్లో తన సేవకులైన వారిని లేపి మరి ఆయన తీసుకొని వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క ఉజ్జీవ కాలాలలో ఇలాంటి ప్రజలను అనేకులను మనము చూస్తాం. ఇదంతా విచారకరమైన విషయం. అబ్రహాముకేమో లోతు. ఇప్పుడు మన సంఘ చరిత్రలోకి వెనక్కి వెళితేనేమో దేవుడు తన సేవకులను వారిని లేపి తాను చేస్తూ వచ్చిన ఆశ్చర్యమైన కార్యములు, తెచ్చిన ఉజ్జీవం, గొప్ప మహత్తైన కార్యములు చూచినటువంటి వారు కొంతమంది
అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతుకు వలె కూడుకున్నారు. సచ్ పీపుల్ ఆర్ గ్రేట్ వెయిట్ ఆర్ సచ్ పీపుల్ ఆర్ గ్రేట్ హిండరెన్స్ ఫర్ ది వే ఆఫ్ అబ్రహాం ది రైచియస్ మ్యాన్. నీతిమంతులైన అబ్రహాం యొక్క మార్గములకు అలాంటి వారు ఎంతో ఆటంకముగాను, అలాంటి వారు ఆ మార్గంలో వారు వెళ్లకుండా వారికి బరువులుగాను మారినటువంటి సందర్భాలు ఎన్నో మనం చూస్తాం. కనుకనే అబ్రహాము తన జీవితంలో అంతకుముందు కరువు వలన కలిగిన పరీక్ష పరిశోధన కంటే తీవ్రమైన తీక్షమైన పరీక్ష పరిశోధనలో ఇప్పుడు లోతును బట్టి తాను ఉన్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది అని. ఇప్పుడు నేను 1-2 ఉదాహరణలు మీకు చెప్పాలి, ఈ తలంపు నేను దాటిపోకముందు అని. ఈ మాట మర్చిపోకండి. ఏమిటి? అబ్రహాము వంటి నీతిమంతులైన దేవుని ప్రజల ప్రయాణానికి ఆటంకపరిచే ఒక బరువైన ప్రజ, అబ్రహాము వంటి నీతిమంతులైన ప్రజల యాత్రా జీవితంలో ముందుకు సాగిపోకుండా వారిని ఆటంకపరిచే ఆటంకము అనే ఈ మాటలు మనసులో ఉంచుకోండి. ఇద్దరిని మళ్ళీ జ్ఞాపం చేసుకుంటే మంచిది. లోతులో కూడా ఇంకొకరిని. ఎవరు ఆ ఒకరు? 11వ అధ్యాయం చివరిలో మనం చూస్తాం. అబ్రహాము తండ్రి అయిన తెరహు హారానులో మృతి నొందెను. ఇతను కూడా మళ్ళీ అంటే దేవుడు అబ్రహాముని పిలిస్తే తెరహు ఎందుకు వచ్చాడు? తెరహు రావడమే కాదు, తెరహు వస్తూ తన కుమారుడైన లోతును కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. ఇక్కడ నాకు ఒకటి అర్థమవుతుంది. నేను అనుకుంటున్నాను ఏంటంటే, దేవుడు అబ్రహామును ప్రత్యక్షమై పిలిచినప్పుడు అందరినీ విడిచిపెట్టి రమ్మని పిలిచాడు. మరి వీరందరూ ఎందుకు వచ్చారు అంటే అబ్రహాము జీవితంలో వీరు ప్రాముఖ్యత ప్రాధాన్యత వహించారు. దే హ్యావ్ టేకెన్ అన్ ఇనిషియేటివ్, started to go with Abraham, but ultimately they have become a leading people in the life of Abraham, in the journey of this man of faith. ఈ విశ్వాసం మనిషైన అబ్రహాం ప్రయాణంలో వీరు నడిపించేటటువంటి నాయకులైనారు. అందుకనే 11వ అధ్యాయంలో ఏమని రాయబడింది తెలుసా? చూడండి దయచేసి ఒక మాట. 31వ వచనం. తెరహు తన కుమారుడు అబ్రామును, తన కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడు అబ్రాం భార్యని సారైన తన కోడల్ని తీసుకొని కనాను వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో ఉండి వారితో కూడా బయలుదేరి ఈయన తీసుకొని పోతున్నాడట. ఈయన ఏమన్నా దేవుడు పిలిచాడా? అబ్రాహామును ప్రత్యక్షమైనట్లు ఈయనకి ఏమన్నా దేవుడు ప్రత్యక్షమయ్యాడా? అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేసినట్టు నేను నీకు చూపించబో దేశమును వచ్చిన వాగ్దానం ఈయనకి ఏమైనా ఉందా? లేదు. అబ్రహాముకు ఉన్నట్లు ఈ మనిషికి ఏమైనా విశ్వాసం ఉందా? క్రొత్త నిబంధనలో 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో విశ్వాసమును బట్టి అతను బయలుదేరినని, మరి తెరహు దేన్ని బట్టి వచ్చాడు? అబ్రహామును బట్టి తాను వచ్చాడే కానీ వాస్తవానికి తనకున్న విశ్వాసాన్ని బట్టి కాదు అని. కాబట్టి అక్కడేమో తెరహు 11వ అధ్యాయంలో, ఇప్పుడేమో మళ్ళీ 13వ అధ్యాయంలో ఎవరంటండి చెప్పండి? లోతు. తెరహు లోతు తండ్రి సోదరుని కుమారుడు. ఈ రోజున రక్షించమని మన క్రైస్తవ జీవితంలో ఇలాంటి మన ప్రయాణాలకు ఆటంకముగా ఉండే బరువు, మన పురోగతిని అడ్డగించేటటువంటి ఆటంకములు, తెరహు లోతు వంటి వారిని మనము చూస్తామని ఎందు విషయమై మనం జాగ్రత్తగా ఉండడం అవసరం. నిర్గమకాండం దయచేసి రండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేళ్ల చరిత్రలో జీవితంలో ఓ సందర్భం మనం చూస్తాం. 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసము. కాబట్టి ఎవరండి ఇక్కడ?
వారి మధ్యనున్న మిశ్రిత జనము. సో ది మిక్స్డ్ మల్టిట్యూడ్. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? రండి, నిర్గమకాండం 12వ అధ్యాయం. నిర్గమకాండము 12వ అధ్యాయము 38వ వచనం. అందరము కలిసి చదువుకుందాం ఇప్పుడు. నిర్గమ 12:38. అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరెను. చూడండి ఎంత చక్కని మాట. కాబట్టి అనేకులైన అన్యజనులు వారితో కూడా. కాబట్టి 11వ అధ్యాయం 4వ వచనం మిశ్రిత జనం. ఎవరు వారు? 12వ అధ్యాయం 38వ వచనంలో అనేకులైన అన్యజనులు వారితో కూడా బయలుదేరారు. చూచారా ఇప్పుడు ఆ విమోచించమన్న ఇశ్రాయేలు యొక్క పురోగతిని, మార్గమును ఆటంకపరిచే బరువు, లేకపోతే వారి ప్రయాణమును అభ్యంతరపరిచేటువంటి అభ్యంతరము ఏమిటో, ఇది ఇశ్రాయేలు జీవితంలో మహాపరీక్ష అయిపోయింది. వారికి మహాపరీక్ష అయిపోయింది. కనుక శత్రువు వారికి ఐగుప్తులో ఏమాత్రం ఉంచుకోలేని చేతగాని వాడైనప్పుడు వారిని పోనివ్వడానికి ఇష్టపడ్డాడు. అయితే శత్రువు చాలా యుక్తి కలిగినటువంటి వాడు. పౌలు అపోస్తలుడు తర్వాత కాలంలో అంటాడు, 2వ కొరింథీ 11వ అధ్యాయంలో 2-3 వచనంలో కొరింథీయులకు రాస్తూ ఈ మాట అన్నాడు. ఏమని? నేను మిమ్మల్ని ఒకే ఒక పురుషైన క్రీస్తు యేసునకు ప్రధానము పవిత్రురాలిన కన్యక నేను మిమ్మల్ని ప్రధానము చేసేదిని, కానీ సాతాను తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు యేడలనున్న సరళత నుండి పవిత్రత నుండి తప్పించునేమోనని భయపడుతూ ఉన్నా నేను. ఈ దైవజనుడు ఎక్కడ ఎవరు సేవ చేశాడో వారి విషయమై తన హృదయంలో ఉండే భయం, ఆందోళన ఏంటో తెలియపరుస్తున్నాడు. నేను భయపడుతున్నాను మిమ్మల్ని గురించి. నేనైతే ప్రభు నామమును బట్టి సేవ మీకు చేశాను. ఒకే పురుషైన క్రీస్తునకు పవిత్రమైన కన్యక నేను మిమ్మల్ని ప్రధానం చేశాను. అయితే నా భయం ఏమిటంటే ఆ సర్పమున్నాడే సాతానుడు, హవ్వను మోసమొచ్చిన వాడు మీ మనస్సులు కూడా చెరుపుతాడేమో, క్రీస్తు యేడలో ఉన్న సరళత నుండి పవిత్రత వచ్చింది మిమ్మల్ని తప్పించడేమో అని భయపడుతున్నాడు. ఎలా తప్పించాడండి ఇశ్రాయేలీయులను? 12వ అధ్యాయము 38వ వచనం నిర్గమకాండంలో, డెవిల్ హ్యాడ్ సోన్ ది జెంటైల్స్ అమాంగ్ దెమ్. ఇది ఎలా ఉంది? బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళకు ఆ గోధుమలు గుళ్ళ గురించి ఉపమానం మీకు చెప్పి ఉన్నాను, భావమును. గోధుమల మధ్య శత్రువు వచ్చి గురుగులను విత్తిపోయాడట. ఆ మనుషులు నిద్రించుతూ ఉండగా శత్రువు వచ్చి గోధుమల మధ్య ఏ విత్తిపోయినాడు? గురుగులు విత్తాడు. కాబట్టి ఈ ఇశ్రాయేలు జనం బయటికి వెళ్ళిపోతున్నారు. వారైతే దేవుడిని యెహోవా మోషే ద్వారా సెలవిచ్చినట్లు పస్కా పశువు పండుగను ఆచరించారు, పస్కా పశువును వధించారు, పస్కా రక్త ప్రోక్షణం కిందకు వచ్చారు, పస్కా పశువును భుజించారు. ఇలాంటి శ్రేష్టమైన అనుభవం వీరు బయటికి వెళుతుంటే ఈ అన్ని జనులు పస్కాను వధించలేదు, పస్కాను భుజించలేదు, పస్కా రక్త ప్రోక్షణం కిందకి రాలేదు. అయితే వారు వెళుతున్నారు కాబట్టి అమ్మో ఐగుప్తులో మా ప్రతి ఇంటిలో కూడా మరణ ఘోష, ఇక ఐగుప్తులో లాభం లేదు, మేము కూడా వీరితో వెళ్తాం అని చెప్పి వారు బయలుదేరి వారితో కూడా వెళ్ళారు. వాళ్ళ హృదయంలో పుట్టిన ఆలోచన కంటే ఇశ్రాయేల్ విరోధి అయిన శత్రు ఇలాంటి అన్ని జనులను పురుగొల్పాడు, ప్రేరేపించాడు. సో దట్ దే మే ఆల్సో గో విత్ దెమ్. వారు కూడా అలాంటి వారందరూ ఇశ్రాయేలుతో కూడా వెళ్ళున్నట్లుగా వారిని ప్రేరేపించాడు. అవును, అపవాది ఎలాంటోడు తెలుసా? చెప్పండి, ఎలాంటోడు? వాడు ప్రేరేపించే శక్తి సామాన్యమైనది కాదు. ఏం చేసే శక్తి అట? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా
అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు కనుక అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు ఏంటంటండి చెప్పండి, శక్తి. కనుకనే ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది అని. అందుమూలముగా ఇశ్రాయేలును గూర్చి మనం వచ్చినట్లయితే కనుక సంఖ్యాకాండము 11వ అధ్యాయము దయచేసి రండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఎవరైనా ఒకరు దయచేసి. కాబట్టి మాకెవరు మాంసము పెట్టెదరు. కాబట్టి ఏమంటున్నారు వారు, కాబట్టి మాకెవరు మాంసం పెట్టెదరు. వీళ్ళకెందుకు వచ్చిందంట, వీళ్ళకెందుకు వచ్చింది? అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తి. కాబట్టి అరణ్యంలో ఆ మిశ్రమైన అన్ని జనాంగములు వారు మాంసాపేక్షను కనపరచగా వారు కనపరిచిన అపేక్ష ద్వారా వీరిప్పుడు ప్రేరేపించబడ్డారు. వాళ్ళేమో కేవలం అపేక్షే కనపరిచారు, వీళ్ళేం చేశారట, ఆ ప్రేరేపణ బహుబలమైందిగా వీరి మీద పనిచేసింది. వీరేం చేశారంటే చెప్పరే, మాకెవరు మాంసం పెడతారు అని చెప్పేసి వారు ఏడ్చేశారట. వినండి జాగ్రత్తగా. అందుకనే గలతీయులు రాస్తూ పౌలు అపోస్తలుడు మాట అన్నాడు. ఏమని? 5వ అధ్యాయము గలతీయులు రాసిన పత్రిక 7వ వచనం చూడండి, మీ బైబిల్ తెరిచి. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం అనుకుంటాను. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యములకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఆవిడ అడ్డగించెను. ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుతున్న వాని వల్ల కలగలేదు. వినండి ఆ మాట. పులిసిన వెండి కొంచెమైనా ముద్దంతయు పులియజేయను. కనుక మీరు బాగా పరిగెత్తుతూ ఉన్నారు. అయితే ఎవడు మిమ్మల్ని అడ్డగించాడు? మీరు సత్యం విధేయులు కాకుండా. ఈ ప్రేరేపణ నన్ను బట్టి కలిగింది కాదు, దేవుని వల్ల కలిగింది కాదయ్యా అని పౌలు అపోస్తలుడు దైవజనుడు వారితో మాట్లాడుతుంటాడు. పులిసిన పిండి కొంచెం. కాబట్టి దేవుడు మరి ఆ విషయానికి వచ్చి ఆయన పర్యాలు మళ్ళీ ఇప్పుడు హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, ఆ ఇశ్రాయేలు మధ్య శత్రువు విత్తినాడు అన్ని జనులు. అబ్రహాముతో కూడా శత్రువు పంపించినటువంటి తెరహు లోతులు, ఆ గోధుమల మధ్య శత్రువు విత్తిన గురుగులు, ఆ 3 మానికల మెత్తని పిండిలో ఆ స్త్రీ ఉంచిన కొంచెం పులిసిన పిండి. ప్రియులరా, ఇందు విషయమైన జాగ్రత్త మనకి ఎంతైనా అవసరం. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పులి చేస్తున్న జాగ్రత్త. కనుకనే అబ్రహాము జీవితంలో గొప్ప పరీక్ష, గొప్ప పరిశోధన. కనుక ఇశ్రాయేలీలో మాకెవరు మాంసం పెట్టెదరు అని చెప్పి ఐగుప్తులో వారు పొందిన బాధ కంటేనూ తీవ్రమైన బాధ, శిక్ష వారు అనుభవించారు. 106వ కీర్తన గ్రంథము దయచేసి రండి. 106వ అధ్యాయము 106వ అధ్యాయము 13వ వచనం, క్షమించండి 15వ వచనం, 14 కూడా చదువుతున్నాను. అరణ్యంలో వారు బహుగా ఆశించిరి. 14 ఎడారిలో దేవుని కాటి వారు ఆశించారు. రెండవది శోధించారు. ఏమని? మాకెవరు మాంసము. అప్పుడు 15వ వచనంలో వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేసెను. వినండి ఆ మాట. ఆయనను వారి ప్రాణములకు ఆయన ఏం కలగజేశాడంటే క్షీణత కలుగజేశాడు. అది వారి నోర్లలో ఉండగానే భయంకరమైన తెగులు అనేకులు చనిపోవడానికి కారణమైంది. కనుక అబ్రహాము జీవితంలో ఇది గొప్ప పరీక్ష, గొప్ప పరిశోధన. కానీ దేవుని ప్రజలమైన మన జీవితాల్లో ఈ 2వ తలంపులో 2వ భాగంలో ఎటు సాతాను తంత్రములను గురించి ఎరగని వారంగా ఉండక మెలకు కలిగి ఎరిగిన వారమై జాగ్రత్తగా ముందుకు సాగిపోదుముగాక.
12వ అధ్యాయం అలాగే ముందుకు వెళ్దాం రండి దయచేసి. 13వ అధ్యాయము ఆదికాండం 13వ అధ్యాయము 13వ అధ్యాయము ఆదికాండం 5వ వచనం. 13వ అధ్యాయము 5వ వచనం. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలను గొడ్లు గుడారములు ఉండెను. కానీ ఇక్కడ అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతు కనుక ఈ మాట మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాను. నాడు అబ్రహాము, నాడు ఇశ్రాయేలు జనాంగం, అది అంతటితో అయిపోలేదు. నేడు జీవముల దేవుని సంఘమైన ఆయన ప్రజల జీవితాలలో కూడాను. అందుకే నేను చెప్పాను ఇందాక ఉపమానం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, గోధుమల మధ్యను గురుగులను విత్తిన శత్రువు. ఇది ఏ ఉపమానం అండి? గురువారం వచ్చిన వాళ్ళు చెప్పండి చూద్దాం. పరలోక రాజ్యమునకు వచ్చిన ఉపమానము. పరలోక రాజ్యం దేనికి పోల్చాడు? ఒక పొలంలో దేనికి పోల్చాడట? మంచి గోధుమలు విత్తాడు, కానీ అయితే శత్రువు వచ్చి ఏమి విత్తిపోయాడట? అందుకనే దానికి ఒక ఉపమానం పేరు పెట్టాడు. గురుగులను కూర్చిన ఉపమానం, సులభంగా అర్థం కావడానికి. కాబట్టి పరలోక రాజ్యం అంటే ఏంటో కాదు, జీవముల దేవుని సంఘం. కాబట్టి నాడు అబ్రహాము జీవితంలో ఐగుప్తు నుంచి విమోచించమని ఇశ్రాయేలు జీవితాల్లో, నేడైతే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచించబడి దేవుని రాజ్యంగా చేయబడిన దేవుని పిల్లల జీవితాల్లో కూడాను నాటి నుంచి నేటి వరకు ఇది జరుగుతూనే వస్తూ ఉంది. ఈ పరిశోధనలు మన జీవితాలలో. అందుకనే ఇందు విషయమై మనం జాగ్రత్త పడడం ఎంతైనా అవసరమని. ఇలాంటి వారి ద్వారా కుటుంబాల్లో ఇబ్బంది, ఇలాంటి వారి ద్వారా సంఘాల్లో ఇబ్బంది, ఇలాంటి వారి ద్వారా దేవుని కార్యాల్లో ఎంతో నష్టము, అభ్యంతరము అనేది బహుతేటగా మనకు అర్థమవుతూ ఉంది అని. ఇటు పరిశోధనలు మన జీవితంలో జయించి మనం ముందుకు సాగిపోవడం అనేది ఎంతైనా అవసరమని. ఇక్కడ ముందుకు వెళ్దాం. మరియు తలంపుకు లోతు దగ్గరకు వచ్చి మనం నిలబడితే, లోతును వచ్చిన ఇందాకనే కొన్ని మాటలు చెప్పాను. అతనికి వ్యక్తిగతమైన పిలుపు లేదు, దేవుని పిలుపు. రెండవది, అతనికి వ్యక్తిగతమైన దేవుని ప్రత్యక్షత లేదు. మూడవది, అతనికి వ్యక్తిగతమైన దేవుని స్వాస్థ్యంకు వచ్చిన చెప్పండి వాగ్దానం లేదు. నాలుగవది, అతని జీవితంలో వ్యక్తిగతమైన దేవుని విశ్వాసం లేదు. ఇలాంటి వారే అబ్రహాం వంటి దేవుని ప్రజల జీవితాలలో వారి పురోగతిని ఆటంకపరిచే బరువు, వారిని అభ్యంతరపరిచే ఆటంకములు, నీవు అలాంటి వాడుగా దానవుగా ఉన్నావా అని మధ్యాహ్నం మనల్ని మనం పరీక్షించుకొని మనల్ని మనం పరిశీలించుకుందాం. కాబట్టి అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకు వెళ్ళి ఉండకు. అంటే లోతు he walked under the influence of Abraham, but not under the influence of God. He rested on the faith of Abraham, not in his personal faith in God. He just acted not of his own responsibility, but the other man Abraham. కాబట్టి తన జీవితంలో తాను ఎంతో నష్టపడినటువంటి వ్యక్తినిగా మనం చూస్తాం. అందుకని నేను ఒక వ్యక్తిని మీకు జ్ఞాపం చేసి తర్వాత ముందుకు వెళ్దాం. ఇలాంటి వారంగా మనం ఎంత మాత్రం ఉండకుందుముగా. కానీ 26వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథం, 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము దయచేసి రండి. ఆయన పేరును బట్టి చూస్తే చాలా మంచి పేరు అది. 5వ వచనం అందరం కలిసి చదువుకుందాము. 4-5 వచనములు బాగుంటుంది. 4-5 వచనములు అందరము కలిసి చదువుకుందాం. అతడు తన తండ్రి అయిన అమధ్య చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించేంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లా చేసెను.
ఇంకా మిగిలిన భాగాలు మనం వెళ్ళంగానే ఇప్పుడు ఈ ఉజ్జయాన్ని గురించి ఇదే అధ్యాయంలో దేవుని ప్రత్యక్షతల యందు తెలివి కలిగిన జకరియా అతని దినముల్లో ఈ ఉజ్జియా ఏం చేశాడంటండి? చెప్పండి త్వరగా. దేవుని ఆశ్రయించాడు, చక్కగా నడుచుకుంటున్నాడు, ఆశ్చర్యకరమైన సహాయం, దేవుని సహాయం తనకు దొరికింది, తాను ఎంతగానో వర్ధిల్లాడు. అయితే జకరియా మరణించిన తర్వాత తానేమైనాడట? వెనకదీశాడు, హృదయంలో గర్వించాడు. అతడు మనసునందు గర్వించి ఏమైనాడు? చెడిపోయినాడు. ఉందా మాట? ఎన్నో వచనం? 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాడు. ఇలాంటి వ్యక్తి చెడిపోవడమా? ఉజ్జియా అంటే జాయ్ ఇస్ మై స్ట్రెంగ్త్ అనగా యెహోవాయే నా బలం అని చెప్పిన వ్యక్తి, దేవుని ఆశ్రయించిన వ్యక్తి, దేవుని వలన ఆశ్చర్యకర సహాయం పొందిన వ్యక్తి, అంతేకాదు చుట్టుపక్కల దేశములు, రాజ్యములు, రాజుల మధ్యలో ఎంతో పేరుగాంచినటువంటి వ్యక్తి, ఎన్నో విషయాల్లో మ్యాన్ హూ వాజ్ అడ్వాన్స్డ్ ఇన్ మెనీ థింగ్స్, పురోగతిని సాధించిన వ్యక్తి. అయితే ఇప్పుడు చెడిపోయినాడట. లోతు కల్దీల ఊరు నుంచి వచ్చాడు, కానీ అయితే సొదొమ గొమొర్రాల మార్గాన మైదానంలో నాశనమయ్యాడు. లోతు తెరహులు సొదొమ గొమొర్రా క్షమించండి కల్దీల ఊరనే పట్టణంలోంచి బయటకు వచ్చారు, కానీ తెరహుల్ హారాన్లో చచ్చిపోతే లోతు సొదొమ గొమొర్రాలో నాశనమైనాడు. ఓ ప్రభునందు ప్రియమైన సోదరుడా, సోదరి, ఈ విషయంలో జాగ్రత్త పడదాం. మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. నేను కేవలం ఇంకొక మనిషి జీవిత ప్రభావం కింద నేను నడుచుకుంటున్నానా? నేను కేవలం ఇంకొక మనిషి విశ్వాసమును ఆధారం చేసుకుని బ్రతుకుతూ ఉన్నానా? నేను కేవలం ఇంకొక వ్యక్తి యొక్క దర్శనమును ఆధారం చేస్తున్న నా జీవితంలో సాగిపోతున్నానా? నేను ఇంకొక వ్యక్తి జీవితమును మీద ఆధారపడి నేను కొనసాగేవాడినిగా దానిగా ఉన్నానా? లేక నా జీవితంలో నాకు వ్యక్తిగతమైన పిలుపు ఉందా? నాకు దేవుని విషయంలో వ్యక్తిగతమైన ప్రత్యక్షత ఉందా? నాకు దేవుడు చేసిన ఆ స్వాస్థ్యం వచ్చిన నిబంధనల వాగ్దానాలు నాకున్నాయా? ఆ దేవుని దగ్గర వ్యక్తిగతమైన విశ్వాసం నేను నా జీవితంలో కలిగి ఉన్నానా? అదే మళ్ళీ మనం పరీక్షించుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం. కొంతమంది అంటుంటారు, ఏమని? మా అమ్మ మా నాయన. ఎవరట? మా అమ్మ మా నాయన. వాళ్ళ విశ్వాసమా? వాళ్ళ భక్తా? లేకపోతే కనుక వాళ్ళ ప్రార్థన, వారికి వెళ్ళిన దర్శనమా? వారి జీవితపు ప్రభావం కింద నీ జీవితం ప్రభావితమైంది? అలాగైతే ఎంతో కాలం నువ్వు నిలవవు. కల్దీల దేశం ఊరిలోంచి బయటకు వస్తావేమో, కానీ తెరవు హారాన్లో మృతి నొందినట్లు మృతి నొందుతావు. లోతు సొదొమ గొమొర్రాలో నశించినట్లుగా నువ్వు నశిస్తావు. కనుకనే జాగ్రత్త. నీ జీవితంలో నీవు వ్యక్తిగతమైన బయలుపరువు దర్శనం కలిగిన చాలామంది వారి జీవితాలలో, కొంతమంది భర్తలు అంటుంటారు, నా భార్య చాలా భక్తి కలిగిందండి. సరేనయ్యా, నువ్వు కూడా భక్తి కలిగి ఉండాలి కదా, నువ్వు మారుమనసు పొందాలా? ఈ లోకంలో భార్యాభర్తలా చేయమని మీరు కలిసి కాపురం చేస్తుంటే సచ్చిన తర్వాత పరలోకంలో కలిసి ఉండాలంటే నిజమేనండి, నా భార్య చెంగు పట్టుకొని పోతానులే పరలోకానికి. ఏం పట్టుకొని పోతాడట? నా భార్య చెంగు పట్టుకొని పోతానులే. పిల్లలు చెబితే మా అమ్మ నాన్న చాలా భయభక్తులు వారు, తప్పకుండా మేము వాళ్ళ చెంగు పట్టుకొని ఆడిపోతామట, పరలోకం పోతాంలే. మరికొంతమంది ఇంకెంతగా మోసపోతారంటే, అమ్మో ఈ తల్లిదండ్రులు చాలా భక్తికి వెళ్ళిన వాళ్ళు కదా, ఈ పిల్లలు పర్వాలేదులే, ఈరోజు ఇట్లున్నా లోకస్తులుగా శరీరానుసారులుగా రేపు దేవునిలోకి వస్తారులే, ఎందుకంటే దైవజనులు పిల్లలు కదా అన్నట్టు తలంపు తాత్పర్యంతో ఎన్నోసార్లు వారి జీవితాల్లో చెడిపోయినారు, నష్టపోయిన వారిని ఎంతోమంది నాడు లోకంలో చూస్తాం. అట్లా కొంతమంది పెళ్ళికిచ్చారు, అట్లా కొంతమంది పెళ్లి చేసుకున్న వాళ్ళు,
చూసావా, అలాగా నష్టపోయిన వారు చాలామంది లేకపోయినా ఈ లోకంలో. ఏమంటే వాళ్ళ అమ్మ నాయన చూసి ఇచ్చాం కానివ్వండి, వీని చూసి కాదంటారు. ఇప్పుడా ఇచ్చింది వాళ్ళ అమ్మకు నాయనకి ఇచ్చావా, లేకపోతే కనుక ఇచ్చింది తీసుకున్నది ఎవరి కోసం? కాబట్టి ఇదిగో ఉద్యోగం చూడు, హిజ్కియాకు వెళితే చెప్పక్కర్లేదు మీకు. హిజ్కియా ఎంత యథార్థవంతుడు, ఎంత భక్తి గలవాడు, తర్వాత తన కుమారుడు ఎంత పనికిమాలవాడు. ఏం కారణం? దే ఆర్ ది పీపుల్ హూ ఆర్ జస్ట్ వెంట్ విత్ సచ్ మెన్ ఆఫ్ గాడ్ అండ్ ఉమెన్ ఆఫ్ గాడ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దేర్ లైఫ్, under the guidance of their life, under the faith of their life. అంతేగాని వీళ్లకు తమ జీవితములలో వ్యక్తిగతమైన దేవుని పిలుపుని అన్నడు ఎరిగిన వారు కారు. వీరు తమ జీవితంలో ఎన్నడును వ్యక్తిగతమైన దైవ ప్రత్యక్షతకెళ్ళిన వారు కారు. వీరు తమ జీవితంలో ఎన్నడును దేవుని స్వాస్థ్యం వచ్చిన వాగ్దాన నిబంధనలు కలిగిన వారు కారు. అయ్యా, ఇంకెంతకాలం ఉంటావు నీ జీవితంలో అలాగూ? కాబట్టి జాగ్రత్త, మేలుకొనేడైనా దేవుని ప్రజలమైన మన జీవితాలలో కూడాను ఇలాంటి వారు గొప్ప సమస్య మన జీవితాలలో. కాబట్టి అబ్రహాం హ్యాడ్ ఫేస్డ్ గ్రేట్ టెస్ట్, ట్రయల్ దాన్ ది ఫ్యామిన్ విచ్ హీ ఫేస్డ్. తన జీవితంలో తాను ఎదుర్కొన్న భయంకరమైన కరువు కంటే భయంకరమైన పరీక్ష పరిశోధన లోతుదనకు అయిపోయినాడు. మనసులో ఉంచుకో, జాగ్రత్త పడే జీవితం. ఇప్పుడు అక్కడి నుంచి మనం ముందుకు వెళ్దాం. ఆదికాండము దయచేసి రండి. ఆదికాండము 13వ అధ్యాయము. ఆదికాండం 13వ అధ్యాయము 5వ వచనం చదవండి దయచేసి. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతును కనుక ఇక్కడ అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతు, అబ్రాహాము వారి ఆస్తిపాస్తులను గురించి మనము చూస్తాం. వారి ఆస్తిపాస్తుల గురించి మనము చూస్తాం. కాబట్టి అది ఎంత గొప్పగా విస్తరించింది అని అంటే, వారు కలిసి కాపురము చేయలేనంతగా వారి ఆస్తి ఏమైందంటే అండి చెప్పండి, విస్తారమైంది అని మనం చూస్తాం. కాబట్టి విస్తారం అయ్యేటప్పటికీ వారిద్దరి మధ్య ఏమొచ్చిందో మనకు అర్థమవుతుంది. చెప్పండి, ఏమొచ్చిందంట? వారిద్దరి మధ్య కలహము వచ్చింది అని మనం చూస్తాం. కనుకనే ఇప్పుడు వారు ఇద్దరు ఒకరికి ఒకరు వేరయ్యే పరిస్థితిని మనం చూస్తాం. ఇప్పుడు 4వదిగా ఈ తలంపు మీరు మనసులో ఉంచండి. లోతు అబ్రాహాముతో కూడా వెళ్ళాడు, బాగానే ఉంది. అయితే ఒక సమయం వచ్చింది, ఆదికాండం 13వ అధ్యాయంలో ఈ పరిస్థితి వారికి దాపరించినప్పుడు అబ్రాహాములోతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడండి? రండి దయచేసి 9వ వచనం అందరము కలిసి చదువుకుందాం. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నీవు ఎడమ తట్టును వెళ్ళిన ఎడల నేను కుడి తట్టును, నీవు కుడి తట్టును వెళ్ళినలా నేను ఎడమ తట్టును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, ఇక్కడ లోతుతో అబ్రహాము చెప్పాడు, అయ్యా ఇప్పుడు మనం ఇక కలిసి కాపురం చేయలేము, కష్టమే. కాబట్టి ఒక పని చేయి, నువ్వు గన కుడి తట్టు వెళ్తే నేను ఎడమ తట్టు వెళ్తా, నువ్వు గన పడమటికి వెళ్తే నేను తూర్పుకు వెళ్తా, నువ్వు దక్షిణానికి వెళ్తే నేను ఎక్కడికి వెళ్తానట, ఉత్తరానికి వెళ్తాను అని అన్నాడు. అప్పుడు లోతు ఏం చేశాడు అనేది మనం గమనించినట్లయితే, లోతు తన జీవితంలో తప్పిపోవడానికి కారణం ఏమిటో ఇక్కడ మనకు తేటగా అర్థమవుతుంది అని. లోతు అంత దూరం వెళ్ళి ఎటువైపు చూచాడంటే చెప్పండి, సొదొమ గొమొర్రా పట్టణంలో మైదాన ప్రాంతం అంతటిని చూచెను. 14వ వచనమా, అంతటిని చూచాడు. అదంతా చూస్తే ఎలాగుందంట,
పచ్చగా నీళ్లు కలిగి ఏదేనో తోటవలే ఉందంట. చూచాడు, ఏర్పరచుకున్నాడు, తర్వాత వెళ్ళాడు. 3 పదాలు గుర్తుపెట్టుకోండి. 14వ వచనం అది, దయచేసి రండి. 14వ వచనం, 13వ అధ్యాయం ఎన్నో వచనం అండి, క్షమించండి, 11వ వచనం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని తూర్పుగా ప్రయాణము, అయితే దానికంటే ముందు 10వ వచనం, యోర్దాను ప్రాంతం అంతటిని సూచన. కాబట్టి ఒకటి చూచాడు, రెండవది ఏర్పరచుకున్నాడు, మూడవది చెప్పండి త్వరగా, ప్రయాణమై వెళ్ళాడు. కాబట్టి చూడడము, ఏర్పరచుకోవడము, వెళ్ళడము, ఇది లోతు జీవితంలో మనం చూస్తాం. ఇప్పుడు రండి, 13వ అధ్యాయము మనం 6వ వచనంలో చదివాం కదా, 5, 6 వచనాల్లో 7వ వచనంలో ఏమిటంటే విస్తారమైన ఐశ్వర్యం, ది ఇంక్రీస్డ్ ట్రెజర్ దట్ హ్యాస్ బికమ్ ది టెంప్టేషన్ ఇన్ ది లైఫ్ ఆఫ్ లాట్ టు టర్న్ అవే. లోతు తన మార్గాలు విడిచి దారి తొలగిపోవునట్లుగా చేయుటకు కారణం, హేతు ఏమిటి అంటే విస్తరించి వర్ధిల్లిన తన యొక్క, చెప్పండి ఏంటంట, ఐశ్వర్యం, ఆస్తి. అందుకనే క్షమించండి, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో పౌలు అపోస్తలుడు ఏమన్నాడు తెలుసా? రండి, 1వ తిమోతి 6వ అధ్యాయం, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం ముందు, ఆ తర్వాత 10వ వచనం. చదవండి ఎవరో ఒకరు. అపేక్షించేవారు కనుక ఇక్కడ మనం చూస్తాం పౌలు అపోస్తలుడు తిమోతిని బహు ఖచ్చితంగా హెచ్చరించాడు. జాగ్రత్త నా కుమారుడైన తిమోతి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అలాంటిది అపేక్షించి అనేకులు ఎంతో నష్టపడ్డారు, కీడు నశించారు. కాబట్టి 10వ వచనం కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అబ్రహాం యొక్క జీవితంలో ఇప్పుడు క్షమించండి, లోతు యొక్క జీవితంలోనూ అబ్రహాం యొక్క జీవితంలోనూ ఇక్కడ ఒక ముఖ్యమైన తలంపు మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఏంటి అంటే ట్రెజర్స్, రిచెస్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలోని ఐశ్వర్యం, ఆస్తిపాస్తులు, ధనధాన్య సమృద్ధి విస్తరించడం అనేది మనం గమనించినట్లయితే మంచిదే. ఇప్పుడు ఒక మాట, లోతు దారి తప్పడానికి ఐశ్వర్యము హేతు అని అంటే అబ్రాహాము కూడా అంతకంటే మించిన ఐశ్వర్యం కలిగిన వాడే కదా, అవునా కాదా? నిశ్చయముగా అంతకంటే మించిన ఐశ్వర్యం కలిగిన వాడే. దేవుడు అబ్రాహామును ఆశీర్వదించిన కనుక అబ్రాహాము ఏమైనాడట, ఎంతో విస్తరించి వర్ధిల్లాడు, విస్తారమైన ఆస్తి. మరి అబ్రాహాము నాశనం కాలేదు, నష్టపడలేదే, అబ్రాహాము దారి తొలగిపోలేదే. అందుకే ఇక్కడ ఒక మాట చెబుతాను, ఐశ్వర్యం లోకంలో కలిగి ఉండడం తప్పు కాదు. వినండి ఆ మాట, లోకంలో ధనధాన్య సమృద్ధి కలిగి ఉండడం తప్పు అనేది ఏమాత్రమును కాదు. అయితే వాటి చేత మన జీవితాలలో మనం మోసగించబడకుండా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు ఎంతోమందికి సమృద్ధినిచ్చాడు, ఐశ్వర్యమునిచ్చాడు, ఆస్తిని అధికంగా ఇచ్చాడు. అయితే కొంతమంది సద్వినియోగం చేస్తున్నారు, కొంతమంది దాని ద్వారా నష్టపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది లేకపోలేదు. ఈ ఇద్దరినే మనం మాదిరిగా తీసుకోవచ్చు. లోతులాగా నష్టపడిన వాళ్ళు, అబ్రహాములాగా జీవితంలో ఇంకా దేవుని ఆశీర్వాదం పొందిన వ్యక్తి. కాబట్టి లోతు దారి తొలగాడు, అబ్రహాం అయితే తెన్నైన దేవుని మార్గంలో విశ్వాసం బట్టి తాను నడుచుకుంటూనే పోతున్నాడు. ఈ పరీక్షలో అంటే దేవుడి సమృద్ధిని కలజేసినటువంటి ఈ అనుభవంలో ఈ ఇద్దరి ఆత్మీయ జీవితాలు బయటపడుతున్నాయి. అంటే వీరి హృదయపు ఆధ్యాత్మికమైన స్థితి, అంతస్తు ఏమిటి అనేది బయటపరిచేటటువంటి, బయలుపెట్టేటటువంటి సంగతి ఇక్కడ మనం చూస్తాం, వారి ఐశ్వర్యం. కాబట్టి లోతు జీవితంలో తన ఐశ్వర్యమేమో ఏం చేస్తుంది అని అంటే తన లౌకికత్వమును బట్టబయలు చేసింది.
ఇట్ హ్యాస్ రివీల్డ్ హిజ్ హోలీనెస్. రెండవది అబ్రహాము జీవితంలో దట్ హ్యాస్ బికమ్ ది టెస్ట్ ఆఫ్ సోర్స్ ఆఫ్ టెస్ట్ టు ప్రూవ్ అబ్రహాం హిజ్ ఫెయిత్ ఇన్ గాడ్. అంటే ఇది అబ్రహాము జీవితంలో తన విశ్వాసాన్ని ఇంకా పరీక్షించేందుకు, లేకపోతే విశ్వాసం తేటతెల్లం చేసేందుకు కారణమైంది. ఒక వ్యక్తి వల్లీనెస్ చూపిస్తుంటే ఇంకొక వ్యక్తి విశ్వాసమును తేటతెల్లం చేస్తుందండి. ఈ మాట నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. ఇక ఈ ఐశ్వర్యము, ఈ పరిస్థితి, ఈ స్థితి వారి జీవితాలలో లోతు జీవితంలో తన లౌకికత్వమును, తన శరీరానుసారమైన స్థితిని బట్టబయలు చేసే కారణమైంది. అయితే అబ్రహాము జీవితంలో ఈ పరిస్థితి తన విశ్వాసాన్ని బయలుపరిచేట బట్టబయలు చేసే కారణం హేతువైంది అని ఒకసారి మనం పరీక్షించుకుందాం. మనకుండే ఆస్తి, ఐశ్వర్యం, అంతస్తులు నిశ్చయంగా మన జీవితాల్లో దేనిని బయలుపరచడానికి హేతువైంది అని. ఈ ఐశ్వర్యం లోతు జీవితంలో తన హృదయపు రహస్యాన్ని బయటపెట్టింది. ఇది ఎప్పుడైతే వర్ధిల్లిందో అప్పుడు వెంటనే ఏమన్నాడు లోతు? అబ్రహాము ఛాన్స్ ఇచ్చేటప్పటికీ లోతు వెళ్ళిపోయి ఇంకా సొదొమ గొమొర్రాలు చూచి ఆ మైదానం అంతా దేవుని తోట వలె ఉందని తాను వెళ్ళిపోయినాడు. హీ హాజ్ బికమ్ మోర్ వరల్డ్లీ, మోర్ కార్నల్. అతను ఇంకా ఎంతో శరీరానుసరణై, ఎంతో లోకస్తుడైపోయినాడు ఇంకా తన జీవితంలో. అయితే అబ్రహాము తాను ఇంకెంతో విశ్వాసపరుడైపోయినాడు, ఎంతో దేవుని సమీపస్తుడైపోయినాడు. అక్కడ ఒక మాట ఇప్పుడు చెప్పాలి. అబ్రహాము ఈ అవకాశం ఇచ్చినప్పుడు లోతేమో వెళ్ళి చూచుకున్నాడు. అయితే అబ్రహాం ఏమో లోతు వెళ్ళిన తర్వాత తాను ఇటు వెళ్ళలేదు. ఇంతకుముందు కూడా ఆ మధ్యకాలంలో ఎప్పుడో చెప్పినట్టు నాకు గుర్తు. అయితే అబ్రహాం ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుడు ప్రత్యక్షమైనంతవరకు విశ్వాసం. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహమా, నీవు లేచి తూర్పు వైపు, పడమటి వైపు, దక్షిణమునకు, ఉత్తరం దేశం నలుదిక్కలా చూడు. ఈ దేశం అంతటి నేను నీకు నీ సంతానమునకు ఏమిగా ఇస్తాను? స్వాస్థ్యంగా ఇస్తాను. కాబట్టి అబ్రహాం యొక్క విశ్వాసం ఎంత తేటతెల్లం చేయబడిందో ఈ పరీక్షలో మనం చూస్తాం. మనసులో ఉంచుకుందాం ఈ మాట. మన ఐశ్వర్యం, మన ఆస్తి, మన అంతస్తు లోకరీత్యానే కాదు, ఆత్మీయ జీవితంలో కూడా మనం కలిగి ఉన్న ఆత్మీయమైన సమృద్ధి మన జీవితాల్లో మనం అధికమైన లోకస్తులం, శరీరానుసారం కావడానికి హేతువు కాకుండా చూసుకుందాం. ఇలాంటివన్నీ కూడా మన జీవితాలలో ఇంకా మన విశ్వాసాన్ని బట్టబయలు చేసే కారణంగా మన జీవితాల్లో జాగ్రత్త పడదాం. మళ్ళీ ఆ మాట చెబుతున్నాను, ఇంత కలిగి ఉండి కూడా అబ్రహాం ఏం చేస్తున్నాడంటే చెప్పండి ఏం చేస్తున్నాడు? దేవుడు ప్రత్యక్షమై మాట్లాడేదాకా తాను వెయిట్ చేస్తున్నాడు. అంతేకాదు ఇక్కడ ఒక మాట చెప్పాలి, బికాస్ హీ ఈజ్ ది మ్యాన్ ఆఫ్ ఫెయిత్, దట్స్ వై హీ హ్యాస్ గివెన్ ఛాన్స్ టు లాట్ టు చూస్ వాట్ ఎవర్ హీ వాంట్స్ ఈవెన్ బిఫోర్. అంటే ముందే ఈ లోతని ఈ మనుషుడు తాను ఏం కావాలన్నది కోరుకొని తీసుకునే దాని కొరకై అబ్రహాము తనకు అవకాశం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అబ్రహాము విశ్వాసగల వ్యక్తి. కాబట్టి ఈనాడు మన జీవితాలలో ఇందు విషయమై జాగ్రత్తగా ఉన్నాం. ఇలాంటి స్థితి ఒకరి జీవితంలోనేమో శరీరానుసారమైన వాడని, లోకస్తుడని మనకు జ్ఞాపకం చేస్తుంటే, ఇంకొకరి జీవితంలోనని ఆ విశ్వాసమును, భక్తిని బట్టబయలు చేసే సాధనముగా మనం చూస్తాం. కాబట్టి అబ్రహాముకు వలె మన జీవితాల్లో మన విశ్వాసాన్ని, దేవభక్తిని, దేవునిందు మనం ఆధారపడి జీవితాన్ని బట్టబయలు చేసే కారణముగా ఉన్నట్లుగా జాగ్రత్త పడదాం. 13వ అధ్యాయము దయచేసి రండి. ఆదికాండం 13వ అధ్యాయం. 13వ అధ్యాయం ఆదికాండం. ఇందాక మనం ఆరాధనలో 18వ వచనం మనం చూసుకున్నాము. ఒక్క మాట ఇక్కడ నేను మీకు జ్ఞాపం చేస్తాను ముగింపుకు వెళ్ళిపోకముందు. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. మమ్రే. అబ్రహాం ఎక్కడికి వచ్చాడంటండి చెప్పండి? అబ్రహాము మమ్రే దగ్గరికి వచ్చాడు. మమ్రే అనగా అర్థం ఏమిటి? ఎవరన్నా గుర్తుందా? మమ్రే అనగా అర్థం ఏమిటి?
ఫ్యాట్నెస్ అంటే క్రొవ్విన స్థితి. దానికి కీర్తన గ్రంథంలో ఒక వచనం ఉంది, 65వ కీర్తన 11వ వచనం. దేవా, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారమును అంటే దై ప్యాంట్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఫ్యాట్నెస్ అన్నాడు. ఫ్యాట్నెస్ కనుక అబ్రహాము ఎక్కడికి వచ్చాడు? సారవంతమైన, సమృద్ధి కలిగిన, క్రొవ్వు పట్టిన మమ్రే, క్రొవ్వుతో నింపబడిన మమ్రే దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు వినండి, వీళ్ళిద్దరి జీవితాల్లో మనం గమనించినట్లయితే చివరికి లోతు ఏం కోరుకున్నాడట? విచ్ ఈస్ గోయింగ్ టు కమ్ అండర్ ది జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ లాట్ హ్యాడ్ చోజన్. అయితే అబ్రహాం ఎక్కడికి వచ్చాడు అనేది మనం చూస్తే, అబ్రహాం హ్యాడ్ చోజన్ విచ్ ఈజ్ ఫిల్డ్ విత్ ది ఫ్యాట్నెస్ ఆఫ్ గాడ్, విత్ ది అబండెన్స్ ఆఫ్ గాడ్, ఈవెన్ విత్ ది ఫెలోషిప్ ఆఫ్ గాడ్. ఆరాధనలో మనం చూసినట్లు సొదొమ గొమొర్రాలు దేవుని భయంకరమైన తీర్పు కిందికి రాబోయేవి. లోతు ఏర్పరచుకుంటే విశ్వాసము కలిగినటువంటి అబ్రహాము తన జీవితంలో దేవునితో సహవాసమును, సమృద్ధిని, సారవంతమైన స్థితిని, దేవుని చేత ఆశీర్వదించబడిన దాన్ని అబ్రహాము పొందగలిగాడు. అలాంటి దాన్ని దగ్గర అబ్రహాం చూస్తాం. లోతునేమో సొదొమ గొమొర్రాలో చూస్తాం. అబ్రహామునేమో చెప్పండి త్వరగా, హెబ్రోన్లోని మమ్రే దగ్గర సింధూర వృక్షవనంలో మనం చూస్తాం. సీ వేర్ దిస్ టూ మెన్ ఆర్ ఫౌండ్. చూడండి, ఇద్దరు మనుషులు ఎక్కడ కనబడుతున్నారో. మళ్ళీ మాట చెబుతున్నాను, లోతేమో దేవుడు భయంకరమైన తీర్పు కిందికి వచ్చిన సొదొమ గొమొర్రాలో కనపడితే, అబ్రహామేమో దేవునితో సహవాస స్థితిలో కనపడుతున్నాడు. కాబట్టి ఇది అబ్రహాం యొక్క విశ్వాస ఫలం, అదైతే లోతు వెలిచూపు వలన పొందినటువంటి ఫలం. కాబట్టి అబ్రహాం ఒక మాట చెప్పగలిగినట్టున్నాడు, దావీదు అన్నట్లు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం. రండి, ఎవరన్నా ఒకరు బిగ్గరగా తేటగా చదవండి. 6వ వచనం. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు. కనుక నా అబ్రహాము స్థితి అదే. మనోహరమగు స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగింది అని. ఈ విషయంలో మనం జాగ్రత్త పడి ఇలాంటి శ్రేష్టమైన అనుభవం ఉండేందుకు కొరకై మెలకు కలిగి ఉందాం. ఇప్పుడు రండి దయచేసి 13వ అధ్యాయం ఆదికాండం 13వ అధ్యాయము 6వ వచనం చదవండి దయచేసి. ఎవరన్నా ఒకరు. ఉండను. ఇప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును, లోతు పశువుల కాపర్లకును ఏమొచ్చిందంటండి? కలహము పుట్టెను అని. కనుక వినండి ఇక్కడ దయచేసి మాట. అబ్రహాము పశువుల కాపర్లకును, లోతు పశువుల కాపర్లకును ఏం కలిగిందంటండి? కలహము కలిగింది. అయితే అబ్రహాం ఏమన్నాడు ఈ సందర్భంలో? ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకంటే వారికున్న స్థలం ఇరుకైపోయింది. అప్పుడు ఇద్దరి పశువుల కాపర్లు ఒకరితో ఒకరు కలహించడం ప్రారంభమైంది. ఈ సంగతి తెలుసుకున్నటువంటి అబ్రహాము లోతుని పిలిచి అన్నాడు, మనము బంధువులము గనుక మనకు ఏముండకూడదట, మనం ఒకరికొకరు బంధువులం. ఇంకో మాట చెబితే వీఆర్ బ్రదరిన్, మనము సహోదరులము కనుక మనకు ఏముండకూడదు అన్నాడు. చెప్పండి, మనకు కలహం ఉండకూడదు. ఎంత ప్రాముఖ్యమైన సబ్మిషన్ ఇది. కనుక అబ్రహాం యొక్క జీవితంలో లోతునకు చెబుతున్న దివ్యమైన మాట వినండి, మనకు కలహం ఉండకూడదు. లెట్ us హ్యావ్ సమ్ అండర్స్టాండింగ్.
ఒక అవగాహన కలిగి ఉందాం. అది కాబట్టి అబ్రాహామును గురించి ఒక మాట చెప్పొచ్చు, లోతును గురించి ఇక్కడ ఒక మాట చెప్పవచ్చు. 120వ కీర్తనలో అనుకుంటాను, కీర్తన గ్రంథం, కీర్తనకారుడు దావీదు ఒక మాట అంటాడు. 5వ వచనమా అండి 6వ వచనమా దయచేసి చూడండి. నేను సమాధానమునే, ఎన్నో వచనం, కాబట్టి వారేమో యుద్ధానికి కలహాన్ని సిద్ధపడుతున్నారట. దావీదు యొక్క తీర్మానం, నేను కోరునది సమాధానమే, కలహమును కాదు. ఆమెకి ఈరోజు దేవుని ప్రజలు మన జీవితాల్లో, విశ్వాసవంతులమైన మన జీవితాల్లో మనం ఎప్పటికైనా సరే కలహమును కాక సమాధానమునే కోరుకోవలసిన వారంగా ఉన్నాం. ఎటు సమాధానం కొరకాయ అబ్రహాము తన జీవితంలో లోతుకు ఈ విషయం చెప్పడం మాత్రమే కాదు, అట్ ది సేమ్ టైం హీ ఈజ్ ప్రిపేర్డ్ టు పే ఎనీ అమౌంట్ ఆఫ్ ప్రైస్. ఎంత క్రయమునైనా చెల్లించడానికి అబ్రహాము చెప్పండి సిద్ధంగా ఉన్నాడు. ఏం క్రయం చెల్లించాడు అని అంటే, లోతే అబ్రహాం కంటే ముందు ఏది కావాలో కోరుకో అని చెప్పేసేసాడు. అంతే, నువ్వే తీసుకో, నీకేది కావాలో కోరుకో, నువ్వు తీసుకో, మన కలహమొద్దు అంటే ఏ మ్యాన్ హూ ఈజ్ ప్రిపేర్డ్ టు పే ఎనీ అమౌంట్ ఆఫ్ ప్రైస్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ పీస్, సమాధానం కలిగి కాపాడుకునేందుకు కొరకాయ ఎంత క్రయమైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనిషి. మరి నీకెలాగూ అని అంటే, ఇందాకనే మనం చదివాం, అబ్రహాము తిరిగి ఎలాంటి స్థితిలోకి వచ్చాడంటే చెప్పండి, మనోహరమగు స్థలంలో పాలు, అంతేకాదు ఆ తర్వాత శ్రేష్టమైన స్వాస్థ్యం పొందిన. సచ్ మ్యాన్ విల్ నాట్ లూజ్ ఎనీథింగ్ బట్ హీ విల్ ఈవెన్ ఎర్న్ మోర్. ఇలాంటి వ్యక్తులు తమ జీవితంలో ఏది పోగొట్టుకోరు, ఏది నష్టపడరు, కానీ అంతకంటే ఎంతో ఎక్కువగా మేలైంది, ఇంకా మంచిది వారు తమ జీవితంలో పొందేవారినిగా చూస్తాం. అందుకని ఈ మాట చెప్పి నేను ముగించబోతున్నాను. అబ్రహాము, నీ పశువుల కాపలు నా పశువుల కాపలు, నీకు నాకు కలహం ఉండకూడదు. ఎందుకు? మనము బంధువులం ఒకటి, రెండవది మనం ఎవరమంట, వీఆర్ ఆల్సో బ్రదరిన్, ఒకరికి ఒకరు మనము సహోదరులం. కాబట్టి ఈ విషయంలో ఎంత మాత్రమును ఇలాంటివి మనకు ఉండవద్దు అని అన్నాడు. అని తర్వాత లోతు అని ఉండవచ్చు, వద్దులే నాన్న తగాదా కలహములు మనకు, కానీ ఏం చేయమంటావో నాకు చెప్పు అని ఉండవచ్చు. ఏమైనా చేసేదానికి తనంతట తనకేమి తెలియదు. ఇందాక నేను ఆరంభంలో చెప్పాను, ఇప్పుడైనా అడిగింటే బాగుండేదేమో, కానీ అవకాశం ఇచ్చేటప్పటికి తాను ఏం చేశాడంటే చెప్పండి, సొదొమ గొమొర్రాలను కోరుకొని అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అందుకనే తన జీవితంలో ఎంతో నష్టపడడానికి అది కారణమైంది. అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. రండి, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, 2వ తిమోతి 4వ అధ్యాయం. పౌలు అపోస్తలుడు తిమోతికి వ్రాస్తూ దేమాను గూర్చి చెప్పిన మాట ఇక్కడ మనం చదువుతాం. 2వ తిమోతి 4వ అధ్యాయము 10వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. క్రెస్కే గలతీయకును తీతు దల్మతీయకును వెళ్ళేది. ట్రూ కలర్ ఆఫ్ దేమాస్ హ్యాడ్ కమ్ అవుట్. పౌలును వెంబడిస్తూ వచ్చాడు, కానీ అయితే దేమా యొక్క నిజమైన రంగు ఇప్పుడు చెప్పరే బయటపడింది. ఇప్పుడు బయటపడింది. లోతు యొక్క నిజమైన రంగు ఇప్పుడు బయటపడింది. అబ్రహాముతో కూడా బయటికి వచ్చాడు, కానీ అబ్రహాముతో కూడా ఉండలే. ఇప్పుడు అబ్రహామును విడిచి లోతు వెళ్ళిపోయాడు. అదే అక్కడ రాయబడింది. అప్పుడు వారిద్దరును ఒకరికి ఒకరు వేరైపోయి. ఈ మధ్యాహ్నం ప్రభువులో పాలు పొందకముందు మన విషయమై మనం పరీక్షించుకుందాం. ఇలాంటి శ్రేష్టమైన దివ్యమైన అబ్రహాముతో కూడా ఉండకుండా వేరైపోతూ ఉన్నావా అని. ఎందుకు ఈ తలము చెబుతున్నాను అంటే,
క్రొత్త నిబంధనలు లోతును గురించి ఒక మాట వాడాడు. నీతిమంతుడైన లోతు తన చెప్పండి హృదయంలో ఏం చేశాడట? నొచ్చుకున్నాడట. అంటే అంతో ఇంతో అబ్రహాముతో ఉండడం ద్వారా నేర్చుకోండి. ఈ వ్యక్తి ట్రూ కలర్ బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఎంతో నొచ్చుకున్నాడు, తర్వాత ఎంతో నష్టపడినాడు. కాబట్టి తన జీవితంలో కానీ అది ఇంకా ఎన్నడూ తీరినటువంటిదిగా లేదు. అలాంటి స్థితికి పోకముందే మన జీవితాలు సరిచేసుకోవడం ఎంతైనా మంచిది. కనుక వెళ్ళకు, దూరం కాకు. లోతు అబ్రహామును విడిచిపెట్టినట్టుగా, దేమా పౌలు విడిచిపెట్టినట్టుగా, తాను సొదొమ గొమొర్రాలు వెళ్ళినట్టుగా, దేమా యెహోలోకమును స్నేహించినట్లుగా. అంటే ఇందాకని చెప్పిన అన్నమాట, ఈ లోకము దాని ఆశలు ఏమవుతాయట? ఇప్పుడున్నవన్నీ కూడా అగ్ని కొరకు ఏం చేయబడినాయి? నిల్వ చేయబడి ఉన్నాయి. కాబట్టి అటు వాటిని అపేక్షించి మన జీవితంలో దూరం కాక ఉండినట్లుగా మన జీవితాల్లో మనం జాగ్రత్త పడదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఉంటుండగా ప్రభు యొక్క బలలో మనం పాలు పొందుదాం. 13వ అధ్యాయము ఆదికాండం. ఈ చిన్న తలంపులు మన మనసులో ఉంచుకుందాం. అబ్రహాము లోతులు ఇద్దరు కరువు కంటేనూ ఇంకా తీక్షణమైన పరీక్ష అబ్రహాము జీవితంలో లోతే. కల్దీల ఊర్లో నుంచి దేవుడు మనల్ని బయటికి పిలిచాడు, మంచిదే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో శత్రువు మనతో కూడా పంపించేటువంటి వారిని గమనించు. నీ కుమారుడే కావచ్చు, నీ కుమార్తె కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ తోటివారే కావచ్చు, నీతో కూర్చున్న వారే కావచ్చు, నీ ప్రక్కన గొప్ప పరీక్ష అబ్రహాము యొక్క జీవితంలో. దీనికంటే ముందుగా జ్ఞాపం చేయబడుతూ వచ్చాం. నిన్ననే అయిపోయిందిలే పరీక్షగా, నా జీవితం ఏం లేదనుకోకు. 12వ అధ్యాయంలో ఆ దేశమందు కనానీయులు ఉన్నారు. అదొక పరీక్ష అబ్రహామునకు. అది దాటిపోయి దక్షిణ దిక్కుకు వెళ్ళగా ఆ దేశంలో గొప్ప కరువు, మరొక పరీక్ష అబ్రహాము యొక్క జీవితంలో. అది దాటిపోయి ఐగుప్తును వెళ్ళి తిరిగి బయటికి వచ్చేటప్పుడు అబ్రహాము జీవితంలో అంతకంటే మించి ఎవడో కనానీయులు కాదు, పెరిజ్జీయులు కాదు, లేక ప్రకృతి సంబంధమైన కరువు కాటకములు కాదు, తన తోడ సోదరుని కుమారుడే తన తోడు వెళ్ళినటువంటి లోతే తనకు భయంకరమైన పరీక్ష, శ్రమ, శోధన కారణమైనాడు. కనుక పోతాయని అనుకోవద్దు. నిన్ననే ఈరోజు లేదు రేపు ఉండవని అనుకోవద్దు. ఉంటూ ఉంటాయి. నిన్న ఉన్నదానికంటే ఇంకెక్కువైందో తక్కువైందో ఈ మాట మన మనసులో ఉంచుకొని వీటన్నిటిలో ప్రభువును చూస్తూ ముందుకు సాగిపోదాం. ధైర్యం తెచ్చుకో. లోకంలో మీకు శ్రమ, పరీక్షలు కలుగును. మీ విశ్వాసము అమూల్యమైనది. మరి ఎక్కువైన శోధన చేత పరీక్షించబడుతుంది. మనసులో ఉంచుకో. ఆయన నేను లోకమును జయించున్నాను కాబట్టి మీరును కూడా లోకమును జయిస్తారు. ధైర్యంగా ఉండండి. 2వ తలంపు వెళ్ళిపోతే ఆ లోతు అబ్రహాము జీవితంలో శోధనకు ఎలాగో కారణమైనాడో మనం చూచాం. నాడు అబ్రహాము జీవితంలో లోతు, ఇశ్రాయేలు జీవితంలో అన్ని జనులు మిశ్రిత జనం మనం చూస్తొచ్చాం. ఈ సంఘ కాలంలో గోధుమల మధ్య గురుగులను మనం చూచాం. ఇలాంటి మనుషులు శరీరానుసారులు, ప్రభు పిలుపు లేనివారు, ప్రత్యక్షత లేనివారు, స్వాస్థ్యం వచ్చిన వాగ్దానం లేనివారు, విశ్వాసం, వ్యక్తిగతమైన విశ్వాసం లేనటువంటి వారు.
ఇటు వారి విషయమై మనం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. పైకి గోధుమల వల్ల అవ్వపడుతున్నాయి గురువులు కూడా మొలిచినప్పుడు, కానీ అయితే అది గోధుమ కాదు, అది గురుగు. వారితో కూడా వచ్చారు, కానీ అన్ని జనులు అనేకములు రక్త ప్రోక్షణ కిందకి వచ్చిన వారు కాదు, పిలుపు ఉన్నవారు కాదు, స్వాస్థ్యము వాగ్దానం పొందినవారు కాదు, విశ్వాసం ఉన్నవారు కాదు. ఎరుగు జాగ్రత్తగా అలాంటి వారిని. క్రీస్తుల సరళత నుంచి పవిత్రత నుంచి ఇటు వారిని తప్పిస్తారేమో, జాగ్రత్త పడు. అంతేకాకుండా తర్వాత తలంపులు మనం వస్తే లోతు విషయానికి, నేడు ఇంకా ఇక్కడ కూర్చున్న నీవు లోతుకు వల్లే ఉన్నావా? అబ్రహాముతో కూడా బయలుదేరేవే, కానీ నీ జీవితంలో నీకు ఇంకా దేవుని పిలుపు లేదు, ఆయన ప్రత్యక్ష దర్శనం లేదు, ఆయన మీద వ్యక్తిగతమైన విశ్వాసము లేదు నీకు, ఆయన వలన స్వాస్థ్యం వచ్చిన వాగ్దానము నీకు లేదు. ఎప్పుడు ఇతర జీవితంలో ప్రభావితం కిందనే ఉంటావా, లేక ఇతరుల విశ్వాసం మీదనే ఆధారపడి బ్రతుకుతూ ఉంటావా? ఇతరుల నడిపింపు మేరకే పోతూ ఉంటావా? ఇతరుల జీవితం నీడలోనే ఉంటుంటావా? ఇంకెంతకాలం అలాగుంటావు? అదే లోతు జీవితం మనకు చూపిస్తూ ఉంది. మేలుకో, నీవు కూడా జాగ్రత్త పడు. అందుకనే ఉజ్జయాను గురించి మనం చూచాం. దేవుని ప్రత్యక్ష తెలివిగలిగిన జకరియా దినాల్లో దేవుని ఆశ్రయించాడు, దేవుని సహాయం పొందాడు, చక్కగా వర్ధిల్లాడు. ఆ జకరియా చనిపోగానే మనసును గర్వించి ఉజ్జయా కూడా చెడిపోయాడు. నీ భవిష్యత్తు అలా ఉండబోతుంది, జాగ్రత్త పడు. అమ్మ నాయన నీడలో, భర్త నీళ్ళలో భార్య, భార్య నీళ్ళలో భర్త, మంచిదే. అయితే కేవలం ఇటు వారి జీవితం వల్ల ప్రభావితమై నీ జీవితం, వారి విశ్వాసమును భక్తిని ఆధారం చేసుకొని నీ జీవితం, వారు నడిచే నడిపింపును ఆధారం చేసుకొని నీ జీవితం, వారి కలిగిన ప్రత్యక్షతను ఆధారం చేసుకొని నీ జీవితంలో ఇంకెంతకాలం సాగిపోతూ ఉంటావు? ఈ నీ హృదయంలో ఈ ఆశ కలగని, నేను వ్యక్తిగతంగా నా దేవుని పిలిపేంటో నేను ఎరగాలి, నా దేవుని ప్రత్యక్షత ఏంటో నేను పొందాలి, నా దేవుని స్వాస్థ్యంకు వచ్చిన నిబంధన ఏంటో నేను తెలుసుకోవాలి, నా దేవుని అందరి విశ్వాసం వ్యక్తిగతంగా నేను కలిగి ఉండాలి. సరి చేసుకో, జీవితాన్ని తీర్మానం చేసుకొని ఆశపడు. ప్రభు నీకు కృపనిస్తాడు. ఆయన పిలుపు నీకు, ఆయన ప్రత్యక్షత నీకు, ఆయన స్వాస్థ్యం వచ్చే వాగ్దానాలు నీకు, ఆ విశ్వాసనకర్త అయిన ప్రభు నీలో అటివన్నీ కలగ చేస్తాడు. అప్పుడే నీవు ధన్యుడో ధన్యురాలు అవుతావు. ఎన్నోసార్లు వారి తల్లిదండ్రులు, వారి భార్య భర్త లేక వారి పిల్లలు ఏదో భక్తి గల వారని, దైవజనులని, దైవజనురాలని, వారు దేవుని ప్రేమించిన వారని మన జీవితాలలో కొన్ని పర్యాయములు తలంచుకుంటూ భ్రమపడుతూ మన జీవితంలో నష్టపోయిన సందర్భాలు కూడా లేకపోలే. అలాంటి స్థితిలో నీవు ఉన్నావా? సరి చేసుకొని నీ జీవితాన్ని క్షమాపణ కొరకు ప్రభు దగ్గర. తల్లిని బట్టో తండ్రిని బట్టో చాలాసార్లు సంబంధాలు, లావాదేవీలు జరుపుకుంటూ వచ్చాం. వారి మీద వీరి మీద ఆధారపడుతూ వచ్చాం. అయితే విన్నావు కదా వాక్యంలో, నువ్వెన్నోసార్లు చదివావు కదా, హిజ్కియా వంటి భక్తిగల దైవజనులు తరువాత పిల్లలు ఎలాంటి భ్రష్టులో. కనుక అబ్రహాముతో కూడా బయలుదేరినటువంటి లోతు అబ్రహాముతో కూడా ఉండినవాడే, కానీ అయితే లోతు జీవితం అలాంటిదిగా మారినటువంటిది కాదు. అదెంతో విచారకరమైన విషయం.
అబ్రాహాము విశ్వాసం బట్టి నడుచుకుంటే లోతు వెలిచూపును బట్టి నడుచుకున్నాడు. అబ్రాహాము దేవుని ప్రత్యక్షను బట్టి నడుచుకుంటే లోతు అబ్రాహామును బట్టి నడుచుకున్నాడు. అబ్రాహాము దేవుని పిలుపునకు ప్రభావితులై బయటకు వస్తే లోతు అబ్రాహాము యొక్క జీవిత ప్రభావితులై అబ్రాహాముతో కూడా వెళ్ళాడు. కాబట్టి అలాంటి వారిని ఎందుకు లక్ష్య పెడతావు? కనుక జాగ్రత్త పడి ఇలాంటి వాటి ద్వారా నష్టపడిన జీవితంలో సరి చేసుకుని భవిష్యత్తులో అలాంటి వాడికి తావు ఇవ్వకు. కనుక జాగ్రత్త పడు. మళ్ళీ జ్ఞాపం చేయబడుతూ వచ్చాం. అదిగో అబ్రాహాము లోతు లేక ఆంతర్యాన్ని బయటపెట్టినటువంటి స్థితి. విస్తరించిన వారి ఐశ్వర్యం. ఒక వ్యక్తి శరీరానుసారుడని, లోకానుసారుడని, మరొక వ్యక్తి ఆత్మానుసారుడని, పరలోక సంబంధి అని, ఒక వ్యక్తి అవిశ్వాసని, ఇంకొక వ్యక్తి విశ్వాసని రుజువుపరిచినది. అదే లోతు జీవితంలో సొదొమ గొమొర్రాలను చూచాడు, ఏర్పరచుకున్నాడు, వెళ్ళాడు. లోకస్తుడు, శరీరాను సంబంధి. అయితే అబ్రాహాము ఐశ్వర్యవంతుడే కానీ తాను అటు ఇటు వెళ్ళినవాడు కాడు. లోతు అన్నాడే కానీ అయితే దేవుడు ప్రత్యక్షమైనంత వరకు ఉన్నాడు. ఇప్పుడు నువ్వు లేచి నలుదిక్కులా చూడు. కాబట్టి అది అబ్రాహాము యొక్క విశ్వాసమును బయటపెట్టినటువంటి సంగతి. ఈనాడు లోకానికి ఎలాంటి వారంగా కనపడుతున్నాం? మనకున్న భౌతిక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం మన జీవితంలో కేవలం లోకస్తులుగా, శరీరానుసారులుగా, కార్నర్ పీపుల్గా లోకానికి చూపించేవిగా ఉన్నాయా? లేకపోతే ఇన్ని కలిగి ఉండి కూడా మనం కేవలం విశ్వాస సంబంధులమే, విశ్వాసం బట్టి నడుచుకునేవారం, పరలోక సంబంధులు వీరు అన్నదే లోకానికి తేటతెల్లం చేస్తుందా? చివరిగా జ్ఞాపకం చేయబడ్డాం. లోతు అబ్రాహాముని విడిచిపెట్టాడు, దేమా పౌలును విడిచిపెట్టాడు. నీవును విడిచిపెట్టావా? విడిచిపెట్టేందుకు కారణం కలహం, కలహానికి కారణం ఐశ్వర్యం. ఈ శరీరానుసారమైన స్థితి ఆత్మానుసారాలను విడిచిపెట్టే నీ జీవితంలో చాలా భయంకర నష్టాన్ని తీసుకుని వెళుతుంది. దేవుని తీర్పు కిందకు వచ్చే సొదొమను నిన్ను నడిపిస్తుంది. అయితే అబ్రాహాము సమృద్ధి గల చోటికి, రమ్యమైనటువంటి స్థలాలకు అనుభవాన్ని తీసుకుని వెళ్ళింది. పరీక్షించుకొని మన జీవితాలను ప్రభు సమర్పించుకుంది.